కీళ్లలో తలెత్తిన సమస్యల్ని బాగు చేసేందుకు ఒకప్పుడైతే చర్మంపై పెద్దగా కోతలు పెట్టి కీలు భాగాన్ని మొత్తంగా తెరవాల్సి వచ్చేది. అయితే ఆర్థోస్కోపీ రాకతో సర్జరీ కోసం పెద్దగా కోతలు పెట్టాల్సిన అవసరం బాగా తగ్గిపోయింది. కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతో దెబ్బతిన్న కీలును ఇవాళ చాలా సులువుగా మరమ్మత్తు చేసేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ చిన్న రంధ్రాలు కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా కేవలం సూది మునంత పరిమాణంలో అతి తక్కువ బెచ్చం చేసి దాని గుండా ఆర్థోస్కోపీని కీళ్లను బాగు చేస్తున్నారు. ఈ సూక్ష్మ వైద్యాన్ని నానోస్కోపీగా పిలుస్తున్నారు. ఇటు డాక్టర్లకు అటు పేషెంట్లకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటున్న ఆధునిక ప్రక్రియ నానోస్కోపీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నానోస్కోపీ అంటే ఏంటి? దీని ప్రత్యేకతలేంటి? ఇంతకుముందు జాయింట్ల దగ్గర మోకాలకి సర్జరీలు ఏదన్నా చేయాల్సి వస్తే పూర్తిగా కండ వరకు కోసి మొత్తం ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చేది. దాని తర్వాత కొద్దిగా లేటెస్ట్గా ఆర్థ్రోస్కోపీ అనే సర్జరీస్ అందుబాటులోకి వచ్చినాయి. సో ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్లో ఆర్థ్రోస్కోప్ అనే కెమెరా వేసి తద్వారా మనం చికిత్స చేయాల్సి రావడం. సో దానికి ఒకటి లేదా రెండు కుట్లతో అయిపోయే సర్జరీని మనం ఆర్థ్రోస్కోపీ లేదా కీ హోల్ సర్జరీ లేదా చిన్న రంధ్రం ద్వారా చేసే సర్జరీనే ఆర్థ్రోస్కోపీ అని మనం అనేవాళ్ళం. కానీ ఇప్పుడు విప్లవాత్మకమైన సాంకేతికతతో కూడిన ఏదైతే ఇంకా అత్యాధునికమైన చికిత్స ఏదైతే అందుబాటులోకి వచ్చిందో దాన్నే మనం ఇప్పుడు నానోస్కోపీ ఆర్థ్రోస్కోపీ ప్రొసీజర్ అని మనం అంటున్నాము. సో నానోస్కోపీ అంటే చిన్న నీడిల్ ద్వారానే, అంటే మనం ఏదైతే ఇంజెక్షన్ తీసుకుంటామో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా నొప్పులున్నా ఏదన్నా అంతే సూది పరిమాణంతో జాయింట్లోకి మనం ఈ నీడిల్ ద్వారానే కెమెరా పాస్ చేసి మనం శస్త్రచికిత్స చేయడాన్నే నానోస్కోపీ లేదా నీడిల్ ఆర్థ్రోస్కోపీ లేదా ఆఫీస్ స్కోపీ అని మనం అంటా ఉన్నాము. సంప్రదాయ చికిత్సలతో పోలిస్తే నానోస్కోపీతో ఉన్న ప్రయోజనాలేంటి? ఈ నానోస్కోపీ ద్వారా పేషెంట్ అడ్మిషన్ అవసరం లేదు. మత్తుకు సంబంధించి మామూలుగా మనం మోకాల్ సర్జరీ అంటే వెన్నుపూస కానివ్వండి లేదా జనరల్ అనస్థీషియా అంటే పూర్తిగా పేషెంట్ జనరల్ అంటే మొత్తం నిద్రపోతూ ఉంటారు సర్జరీ చేసేటప్పుడు. సో ఆ అనస్థీషియా వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అలానే నానోస్కోపీ ద్వారా అంటే మాత్రం అసలు కాంప్లికేషన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే వాళ్ళకి స్పైనల్ కానీ జనరల్ అనస్థీషియా కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మరి ఈ సర్జరీ ఎలా చేస్తామంటే కేవలం లోకల్ అనస్థీషియా, అంటే కేవలం ఆ నీడిల్ ఎక్కడైతే మనం గుచ్చుతామో అక్కడ వరకే మనం మత్తు మందు ఎక్కిస్తే కూడా పేషెంట్కి నొప్పి అనేది కూడా లేకుండా ఈ నానోస్కోపీ చికిత్స అనేది చేయవచ్చు. నానోస్కోపీ విధానం ఎలా ఉంటుంది? దెబ్బతిన్న కీళ్లను ఎలా బాగు చేస్తారు? సో ఈ శస్త్రచికిత్స ఎలా చేస్తామంటే పేషెంట్ని కంఫర్ట్ని బట్టి పడుకోబెట్టన్నా లేదా కూర్చోబెట్టన్నా లోకల్ అనస్థీషియా ఇచ్చి ఈ నీడిల్ వేసి తద్వారా కెమెరా పంపించి ప్రాబ్లం ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. ఒకవేళ పూర్తిగా అరిగిపోయింది లేదా లోపల చెత్త ఉంటే దాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ సర్జరీ తర్వాత పేషెంట్కి ఏదైతే వెంటనే లేచి నడవడం ద్వారా సో రికవరీ టైం అనేది కూడా పెద్దగా పట్టదు. నానోస్కోపీని అందరికీ చేస్తారా? పరిమితులు ఏమైనా ఉన్నాయా? ఎవరికైనా ఎంఆర్ఐ ఏదైనా మోకీల్ ప్రాబ్లం ఉంది, ఎంఆర్ఐ ఏదైనా లిగమెంట్ ప్రాబ్లము మెనిస్కస్ ప్రాబ్లం ఉంది అంటే ఎంఆర్ఐ చేయడానికి ఇబ్బంది, ఎందుకంటే ఎవరికైనా పేస్ మేకర్లు ఉన్నా లేదా ఎవరికైనా బాడీలో మెటల్ ఉన్నా ఎంఆర్ఐ తీసుకోవడానికి కాంట్రా ఇండికేషన్, ఎంఆర్ఐ తీయలేము వాళ్ళలో. అలా కాకుండా కొంతమందిలో క్లాస్ట్రోఫోబియా అంటాం, అంటే ఎంఆర్ఐ మెషిన్లో దూరుతానే వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు, గాబరా పడతారు, ఎంఆర్ఐకి వాళ్ళు ఒప్పుకోరు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మనం చిన్న సూది ద్వారానే కెమెరా వేసి కుట్లు లేకుండా ఈ ఆపరేషన్కి సంబంధించి కుట్లు కూడా లేకుండా కోత కూడా లేకుండా చేసే శస్త్రచికిత్స. సో మన కెమెరా వేసి ప్రాబ్లం ఏముందో మనం తెలుసుకునే దానికి కూడా ఎంఆర్ఐ కంటే ఇంకా ఎక్కువగా యాక్యురేట్గా మోకాల్లో కానీ భుజంలో కానీ ఏ ప్రాబ్లం ఉందో మనం ఈ నీడిల్ ఆర్థ్రోస్కోపీ లేదా నానోస్కోపీ అనే చికిత్స ద్వారా మనం తెలుసుకోవచ్చు. కొంతమందికి వీటితో పాటు ఒకసారి సర్జరీ అయిన తర్వాత ఆ సర్జరీ సక్సెస్ అయిందా లేదా కూడా మళ్ళీ తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. సో వాళ్ళకు కూడా మనం చిన్న నీడిలే కాబట్టి వేసేది మోకీళ్ళలోకి, దాని ద్వారా కూడా మనం చేసిన శస్త్రచికిత్స సక్సెస్ అయిందా లేదా అని కూడా మరలా మనం 9 నెలల తర్వాత సంవత్సరం తర్వాత కూడా చూడవచ్చు.
దీంతోపాటు ఇప్పుడు మోకాల్లోకి మనం ఇంజెక్షన్లు కూడా ఈ మధ్య కాలంలో అరుగుదల వాళ్ళకి ఇస్తూ ఉన్నాము. సో ఈ నీడిల్ ద్వారానే, నీడిల్ పరిమాణంలోనే కేవలం 1.4 mm లేదా 1.9 mm డయామీటర్తో కూడిన నీడిల్ పాస్ చేస్తానే మనం ఈ ఇంజెక్షన్స్ కూడా టార్గెటెడ్, అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో కరెక్ట్గా అక్కడే మనం ఇంజెక్షన్తో పాటు ఈ సర్జరీ కూడా చేసేయడం జరుగుతుంది. ఎలాంటి కీళ్ల సమస్యల్లో నానోస్కోపీని ఎక్కువగా వాడుతున్నారు? ఒకవేళ మోకాలు అరిగిపోయిన వాళ్ళల్లో రాళ్ళు ఏర్పడ్డా లూజ్ బాడీస్ అంటాం. సో ఆ లూజ్ బాడీస్ తీసేదానికి ఉపయోగకరం. దాంతోపాటు మెనిస్కస్ అంటే వాషర్లు తెగి ఉంటాయి కొంతమందిలో. సో వాళ్ళల్లో కూడా ఆ మెనిస్కెక్టమీ ప్రొసీజర్స్, చిన్న చిన్న ప్రొసీజర్స్ కూడా ఈ నానోస్కోపీ పద్ధతి ద్వారా మనం చేయవచ్చు. అలా కాకుండా కొంతమందిలో రిస్ట్ జాయింట్ కానివ్వండి, లేదా షోల్డర్ లేదా యాంకిల్ జాయింట్ ప్రొసీజర్స్ కూడా ఆఫీస్లోనే, అంటే అడ్మిషన్ లేకుండా, హాస్పిటల్లో అడ్మిషన్ లేకుండా పేషెంట్ని ఓపీడీలోనే మనం ఈ శస్త్రచికిత్స చేసేసి వెంటనే ఇంటికి పంపించేయడం జరుగుతుంది. సో వీళ్ళు కొంతమందిలో ఎంఆర్ఐ తీసినా కూడా ప్రాబ్లం ఏంటో అర్థం కాదు, నార్మల్ ఉంటుంది, అయినా కూడా వీళ్ళు మోకాళ్ళ నొప్పుల నుంచి బాధపడుతూ ఉంటారు. కొంతమందిలో లిగమెంట్ టేర్ అని వస్తుంది కానీ పేషెంట్కి సిమ్టమ్స్ కూడా ఉండవు. కొంతమంది బాగా సిమ్టమ్స్ ఉంటాయి కానీ అన్నీ బాగానే ఉంటాయి ఎంఆర్ఐలో. సో ఇలాంటి ప్రాబ్లం అర్థం కాని వాళ్ళలో కూడా చిన్న నీడిల్ ద్వారానే మనం ఈ మోకీళ్ళలోకి ఈ కెమెరా వేసి పంపించి కుట్లకు లేకుండా ఈ శస్త్రచికిత్స చేయడం ద్వారా కూడా వీళ్ళకి అక్యురేట్గా ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. తద్వారా మనం చికిత్స చేయడం కూడా జరుగుతుంది. ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి అంటే వీళ్ళకి మత్తు ద్వారా ఇబ్బందులు ఉండవు. ఒకటి, కోత అనేది అంటే కండరం కోయడం ఉండదు, చర్మం మీద ఘాటు కూడా ఉండదు. కేవలం నీడిల్ పరిమాణంతో మనం లోపలికి వెళ్తాం కాబట్టి కుట్లు కూడా అవసరం లేదు. సర్జరీ తర్వాత ఏంటంటే చిన్న బ్యాండేడ్, మనం దెబ్బ తగిలినప్పుడు ఏదో బ్యాండేడ్ వేసుకుంటామో ఆ బ్యాండేడ్ వేయడం జరుగుతుంది. వెంటనే పేషెంట్ వెంటనే బెడ్ రెస్ట్ ఏం అవసరం లేదు, నడిచి ఆఫీస్ కానివ్వండి, ఇంటికి కానివ్వండి వెళ్ళిపోవచ్చు. సో అందుకనే దీన్ని మనం ఆఫీస్లోనే చేస్తాం కాబట్టి ఆఫీస్ నీడిల్ స్కోపీ అని దీనికి ఇంకొక పేరు. సో పెన్సిల్ పరిమాణం కంటే తక్కువ తక్కువ పరిమాణంలో ఇది మనం జాయింట్లోకి వేస్తున్న ప్రొసీజర్ కాబట్టి సో పేషెంట్కి పెద్ద నొప్పి అనేది ఉండదు, కాంప్లికేషన్స్ అనేవి ఏమి ఉండవు, మత్తు వల్ల ఇబ్బందులు కూడా ఉండవు. నొప్పి వాపు కాస్త ఉండకుండా మనం అక్కడి వరకు మత్తు ఇవ్వడం జరుగుతుంది. నానోస్కోపీ ఫలితాలు ఎలా ఉంటున్నాయి? ఈ విధానం సురక్షితమేనా? డిసడ్వాంటేజెస్, ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే పేషెంట్ ఎవరైనా లోకల్ అనెస్థీషియా కూడా కొద్దిగా కోఆపరేట్ చేయకపోతే కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. విజువలైజేషన్ అంటే పేషెంట్ కోఆపరేట్ చేయకపోతే కొద్దిగా మనకి క్లారిటీ పిక్చర్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం సర్జరీ ఈ నానోస్కోపీ చేసేటప్పుడు హెచ్డి ఇమేజెస్ అంటే హై డెఫినేషన్ ఇమేజెస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎంఆర్ఐ కంటే కూడా క్లియర్ పిక్చర్ ఇమేజెస్ వచ్చి ఈ ఇమేజెస్ కూడా సిడి రూపంలో పేషెంట్కి అందియడం జరుగుతుంది. తద్వారా ఇది రికార్డెడ్. సో ఇది ఈ సిడి తీసుకెళ్ళి లేదా ఇమేజెస్ తీసుకెళ్ళి ఎక్కడన్నా కూడా మళ్ళీ ఈ ప్రాబ్లం ఏదన్నా వస్తే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ కూడా పేషెంట్ వెళ్ళవచ్చు. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి నానోస్కోపీ అనే అత్యాధునికమైన శస్త్రచికిత్స చేయడం ద్వారా వాళ్ళకి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఒకటి వాళ్ళకి లీవ్స్ కలిసి వస్తాయి, రెండోది కాంప్లికేషన్స్ తక్కువ, వెంటనే లేచి నడిచి వెళ్ళిపోవచ్చు, బెడ్ రెస్ట్ అనేది కూడా అవసరం లేదు, అండ్ ఈ ప్రాబ్లం అనేది కూడా ఎగ్జాక్ట్గా తెలిసి దాన్ని రెక్టిఫై చేయడం కూడా జరుగుతుంది. అత్యాధునిక నానోస్కోపీ విధానంలో మోకాళ్లపైన, ఇతర కీళ్లపైన పెద్దగా కోతలు, రంధ్రాలు పెట్టాల్సిన అవసరమే ఉండదు. కేవలం సూదిమొన పరిమాణంలో పెచ్చాలు చేసి వాటి గుండా ఆర్థోస్కోపీని పంపి ఇవాళ దెబ్బతిన్న కీలును చాలా సులువుగా మరమ్మతు చేయొచ్చు. ఈ నానోస్కోపీ విధానం అటు డాక్టర్లకు ఇటు పేషెంట్లకు ఎంతగానో అనుకూలమని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.